మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనము 27వ వచనము చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనము మనలను బలపరిచేదిగా ఉన్నది. మనలను, ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఎంకరేజ్ చేసేదిగా ఉన్నది, మనలను ప్రోత్సహించేదిగా ఉన్నది, మనకు బలాన్ని కలుగ చేసేదిగా ఉంది, మనకు శక్తిని కలుగ చేసేదిగా ఉంది, మనకు ధైర్యమును కలుగ చేసేదిగా ఉన్నది. కారణం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంటే నాకు అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు, సాధ్యము. గమనించండి. ఇప్పుడు నాకు అన్నీ అసాధ్యముగా కనపడుతున్నాయి, నాకు అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యమే. అసాధ్యమైనది ఏది లేదు. అంటే నాకు అసాధ్యముగా ఉన్నటువంటివి దేవునికి సాధ్యంగా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు నన్ను దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. అంటే నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు నేను చేయలేను కానీ నా దేవుడు చేస్తాడు, నా వల్ల కాదు కానీ నా దేవుని వల్ల అవుతుంది, నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అన్నీ సాధ్యమే. అంటే నేను ఇప్పుడు దేని విషయంలో కృంగిపోని అవసరం లేదు, దేని విషయంలో నేను వెనకాడని అవసరం లేదు, దేని విషయంలో నేను ఇబ్బందికి గురి కావాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి అంటే నాకు అసాధ్యమైనటువంటి వాటిని నా దేవునికి సాధ్యము కాబట్టి, నేను చేయలేని వాటిని నా దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఇక నేనెందుకు కృంగిపోతాను, నేనెందుకు నలిగిపోతాను, నేనెందుకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇబ్బందులకు గురి అవుతాను? దేవునికి మహిమ కలుగునుగాక. నా పక్షముగా చేసేవాడు నాకున్నప్పుడు, నా పక్షముగా అన్ని చేయగలిగిన వ్యక్తి నాకున్నప్పుడు నేనెందుకు భయపడతాను? నేను ధైర్యముగా ఉంటాను, నేను శక్తి కలిగిన వారిగా ఉంటాను. అంటే ఆయనకు సాధ్యమే, ఆయనకు సాధ్యము. అదే రీతిలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు కూడా సాధ్యమే. ఆయన పక్షమున, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన వలన మనకు అన్నీ సాధ్యమే. గమనించండి. నీకు అసాధ్యముగా కనపడుతున్నవన్నీ కూడా దేవునికి సాధ్యము. నీవు చేయలేనివన్నీ కూడా దేవుడు చేయగలడు. నీ వలన కానివన్నీ కూడా దేవుని వలన అవుతున్నాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతో దాని మీద గురి పెట్టుకొని దాని వలన కృంగిపోతూ, నలిగిపోతూ, ఇబ్బందులకు గురవుతూ ఎన్నో విధాలుగా నలిగిపోతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని గురించి అర్థం చేసుకున్న వ్యక్తి, దేవుడు చేస్తాడు అనేటువంటి పూర్తి విశ్వాసముతో, పూర్తి నమ్మకముతో ఉన్న వ్యక్తికి ఏవి కూడా అసాధ్యము కాదు. నా ప్రియమైన వారలారా, గమనించండి. బైబిల్లో మనం చూస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు, ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించాడు,
బండలో నుంచి నీళ్లను రప్పించాడు. భూమి ఆకాశములు దానిలో సర్వమును చేశాడు. ఆయనకు అసాధ్యం అనేటానికి అసలు ఏమాత్రము కూడా అవకాశం లేదు. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. ఆయనకు అన్నీ చేయగలిగిన వాడు. అన్నిటిలో ఆయన విజయము కలిగినటువంటి వాడు. అన్నిటిని చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కనుక నా ప్రియమైన వారలారా, ఇదిగో నీవు పడుతున్న బాధ ఏమిటో, నీవు పడుతున్నటువంటి కష్టం ఏమిటో, నీవు పడుతున్నటువంటి ఇబ్బంది ఏమిటో అది దేవునికి అసాధ్యము కాదు. ఆయన తీసివేయగలిగిన వాడు, ఆయన తొలగించగలిగిన వాడు, ఆయన విడిపించగలిగిన వాడు, ఆయన స్వస్థపరచగలిగిన వాడు, ఆయన పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాగలిగిన వాడు. నువ్వేం చేస్తున్నావంటే, ఇదిగో దేవుని కంటే నీ సమస్యను ఎక్కువగా చూస్తున్నావు. నీ సమస్య ముందు దేవుణ్ణి తక్కువగా చూస్తున్నాము. సమస్య ఏమో పెద్దదిగా కనపడుతుంది, నీకు దేవుడేమో తక్కువ వాడుగా కనపడుతున్నాడు, చిన్నవాడుగా కనపడుతున్నాడు. కాదు 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 సమస్యలన్నిటి మీద విజయం కలిగిన వాడాయన. ప్రతి పరిస్థితి మీద అధికారము కలిగిన వాడు, ప్రతి పరిస్థితిని జయించిన వాడు. ప్రతి పరిస్థితి ఆయనకు లోబడవలసినదే, ఆయన కింద తల వంచవలసినదే, ఆయన కింద అది తల వంచవలసిందే, నమస్కారం చేయవలసిందే. అందుకనే ఆయన గాలి తుఫాను గద్దించాడు, దయ్యాలను గద్దించాడు, రోగాన్ని గద్దించాడు. అవన్నీ కూడా ఆయనకు లోబడ్డాయి. దయ్యాలను గద్దించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కింద సమస్తము కూడా ఉన్నవి. ఆయన అధికారము కిందనే అన్ని పని చేస్తున్నాయి. ఆయన ఒక్క మాట అంటే చాలు, అవి అణిగిపోతాయి, అవి నలిగిపోతాయి. అవి నా ప్రియ దేవుని బిడ్డలారా మన దరిదాపులను కూడా రావు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు ఇబ్బందులకు గురవుతున్నావు, దేవుని మీద ఆధారపడి దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడువు. దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మాలో ఫలింపచేయండి. మా జీవితాలకు దీవెనకరంగా మార్చండి, మా బ్రతుకులకు దీవెనకరంగా మార్చండి. ప్రభా, మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతలు. ప్రభా, ఎంతమంది అయితే నలిగిపోతున్నారో, ఎంతమంది అయితే ఇబ్బందులకు గురవుతున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి క్షేమంతో నింపమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.